హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూసుకుందాము. అండ్ దీనికి నేను ఒక 2 చిన్న గ్లాసులు ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట. వీటిని బాగా కడిగి, అంటే కొన్ని ఏమన్నా పాడైంది ఏమన్నా ఉంటే కనుక అదంతా కట్ చేసేసుకొని కడిగేసి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టాను అనమాట. కొంచెం అనేది తడి కూడా ఉండకూడదు. కొంచెం తడి ఉన్నా కానీ పచ్చడి అనేది పాడైపోతుంది. సో చాలా మొత్తం ఆరిపోయేదాకా బాగా ఆరబెట్టాలన్నమాట. అండ్ ఈ ఉసిరికాయల్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే ఆయిల్ని మీడియం హైలో పెట్టుకొని దానిలో మనం ఉసిరికాయల్ని నెమ్మదిగా వేసుకుంటూ మంచిగా మగ్గే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఉసిరికాయల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువ అయినా కానీ ఎంత బాగోదు. సో లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఇలా బుడగలుగా వస్తూ ఉంటుంది. ఏం కాదు. సో మనం అది అంటే ఉడుకుతుంది అని ఇండికేషన్ అనమాట. సో ఇలా లైట్గా ఇంకొంచెం వేగాలి. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వీటన్నిటిని కూడా తీసేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ ఇది కొంతమంది అయితే కనుక ఉసిరికాయలకి ఘాట్లు అది పెట్టుకుంటారు. కొంతమంది అయితేనేమో డైరెక్ట్గా ఫ్రై చేస్తారు. మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేసేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ ఉసిరికాయ అనేది మనకి ఉడికిందో లేదో అన్న డౌట్ కూడా వస్తుంది. అలా మీకు కనుక డౌట్ వస్తే కనుక ఏదైనా అయిపోయిన వేయించిన తర్వాత ఉసిరికాయ అనేది ఉంటుంది కదా, ఆ ఉసిరికాయలను ఒకటి తీసుకోండి. ఆ ఉసిరికాయని ఒక ఉసిరికాయ తీసుకొని దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే విడిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఉడికిందన్న కన్ఫర్మేషన్ కోసం అనమాట. అందుకని అంటే కాలిందో కాలలేదో అన్న డౌట్ ఉంటుంది కదా, అందుకనే చెప్పాను. సో అలా ట్రై చేయండి. అండ్ వీటికి మనం 5 వెల్లుల్లి గడ్డలు తీసుకొని దాని వెల్లుల్లిపాయలు అవన్నీ పీల్ చేసేసి ఉంచుకోవాలి. అండ్ దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 6, 7 అలాగా పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దానిలో మనం కారాన్ని మెజర్ చేసుకుందాము. ఆ కారం ఏంటంటే మనము 2 చిన్న గ్లాసులు తీసుకున్నాం కదా, దానికి 1.5 గ్లాసు కారం పడుతుంది అనమాట. సో దీనిలో నేను ఒక 1 గ్లాస్ వరకు వేసేసాను. అండ్ మిగిలిన 1.5 గ్లాస్ ఉంటుంది కదా, ఆ హాఫ్ గ్లాస్లో మనము పక్కన పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనము ఈ హాఫ్ గ్లాస్ కారంలో మనం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ మనం వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దానిలోకి 1 స్పూన్ వరకు మెంతిపిండి తీసుకోవాలి. అలాగే దీనిలో మనము ఇప్పుడు వెల్లుల్లిపాయలు అన్నీ ఆల్రెడీ పక్కన పెట్టేసాం కదా, ఆ వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి. అండ్ మనం కారం ఉంది కదా, ఆ కారం వేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు కారము, అదనమాట, అది మిక్సీ వేసుకున్నది వేసేసుకోవాలి. అండ్ అలాగే మనకి 1 గ్లాస్ కారం తీసుకున్నాం కదా, మెజర్ చేసుకున్నాం కదా, ఆ 1 గ్లాస్ కారం కూడా వేసుకోవాలి. అండ్ దీనిలో ఇంకా ఏంటంటే సాల్ట్. ఇప్పుడు సాల్ట్ ఎంత తీసుకున్నామంటే ఒక 1.5 గ్లాస్ కారానికి 1 గ్లాస్ సాల్ట్ అనేది తీసుకోవాలి. సో ఈ సాల్ట్ ఇది అంతా కూడా దానికి పట్టేలాగా బాగా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు ప్రతి పీస్కి కూడా పడుతుంది అనమాట. సో ఈ 1 గ్లాస్ సాల్ట్ కూడా వేసేసుకున్నాక మొత్తం కలిపి బాగా తిప్పుకోవాలి. పైకి కిందకి అన్ని ముక్కలకి పట్టేటట్టు తిప్పుకోవాలి. తర్వాత మనం కారం మెజర్ చేసుకున్నాం కదా, ఆ కారం కూడా వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. అండ్ ఈ కారం ఉప్పు అన్నిటికీ పడితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట, తెలుస్తుంది. అండ్ తర్వాత ఇదంతా కలిసిన తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసాం కదా ఉసిరికాయల్ని, ఆ ఆయిల్ కూడా దానిలో ముక్కలు మునిగే వరకు వేసుకోవాలన్నమాట. ముక్కలు మునిగే వరకు వేసుకొని బాగా తిప్పుకోవాలి. కొంతమంది అయితే దీనికి తాలింపు పెట్టుకుంటారు, కొంతమంది అయితే అలానే తినేస్తారు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.